యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుచుంటున్నాను, గమనించగలరని మనవి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనాను సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘ పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవాలి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచు. ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. మీ పాపములను ఒకరినితో ఒకడు ఒప్పుకొనుటి. మీరు స్వస్థత పొందునట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. కాబట్టి ఇక్కడ యాకోబు పత్రికలో మరి ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి, ఒకరి కొరకు ఒకరు మరి ఎవరైనా రోగి అయితే సంఘ పెద్దలను పిలిపించి వారితో ప్రార్థన చేయించుకోండి అని వాక్యం సెలవిస్తుంటారు. అసలు ఈ ప్రార్థన భారతదేశానికి, ఇండియాకు మరి ఎట్లా వచ్చింది? ఈ ప్రార్థన చేయడానికి మనకు దానికి స్టార్టింగ్ ప్రభావం కలిగింది అని కొంచెం ఇంట్రడక్షన్ లో కొన్ని మాటలు చెప్పుకుందాం. ఇండియాకు, భారతదేశానికి మరి బ్రిటిష్ వారు, అమెరికా వారు ఈ యొక్క దేశానికి వచ్చి సువార్త సేవ చేసి అనేక ప్రాంతాలలో మరి బీదవారికి, ప్రజలకు సహాయం చేస్తూ మరి హాస్పిటల్స్ నిర్మించి, స్కూల్స్ నిర్మించి, విద్యాభ్యాసం నేర్పించి, హాస్పిటల్ కట్టించి ఎంతో మందికి మరి రోగాలను బాగా చేస్తూ, టాబ్లెట్స్ ఫ్రీగా ఇస్తూ మరి ఎంతో మందికి సహాయం చేస్తూ ఆ విధముగా ఇండియాలో మరి క్రైస్తవ మతాన్ని అభివృద్ధి పరచడానికి వాళ్ళు మరి ఇతర దేశాల నుండి, అమెరికా, బ్రిటిష్ తదితర దేశాల, కెనడా, రష్యా నుంచి మరి వాళ్ళు ఎంతో కష్టపడి 2-3 నెలలు 5-6 నెలలు ఓడపై ప్రయాణం చేసి మరి ఆ ప్రాంతాలలో దేవరకొండ, గద్వాల, మరి నారాయణపేట్, వనపర్తి, మరి మహబూబ్ నగర్, జడ్చల్ల ఈ ప్రాంతాలకు వచ్చి మరి వాళ్ళ హాస్పిటల్స్ నిర్మించి, స్కూల్స్ నిర్మించి, హాస్టల్స్ నిర్మించి, మిషన్ కాంపౌండ్లను నిర్మించి వాళ్ళు ఎంతో కష్టపడి మరి ఆ కాలాన మరి ఆ రోజుల్లో వాళ్ళు ప్రయాణంలో 3-4 నెలలు వాటర్ పైన ప్రయాణం చేస్తుంటే వాళ్ళ పిల్లలకు అస్వస్థత కలిగి రోగాలు వచ్చి చనిపోతే అక్కడనే నీళ్ళలా పడేసిన దినాలు ఎన్నో ఉన్నాయి. ఎంతో మంది చనిపోయిందని కూడా మనకు తెలుసు. కాబట్టి ఈ భారతదేశానికి మరి ఇండియాకు ఈ యొక్క రాజ్యవ్యాప్తి సువార్త సేవ వ్యాపించడానికి తెల్లదొరలు ఎంతో కష్టపడి మరి ఆ ప్రాంతాల్లో, తెలంగాణ రాష్ట్రంలో, ఇండియాకు, మద్రాసుకు ఇక్కడంతా వచ్చేసి మరి ఈ విధంగా ప్రభావితంలో మరి మందిరాలు, ప్రార్థనలు, చర్చిలు నిర్మించి, మందిరాలు నిర్మించి అందులో అప్పుడు ఈ యొక్క ప్రార్థన మన ఇండియన్స్ కు నేర్పించి ఉంటున్నారు. అయితే కల్వకుర్తిలో నాకు తెలిసిన ఒక సంఘటన, అప్పుడు వెనకటికి ఇప్పుడు మనం ఇట్లా తిప్పితే నల్లాల నుంచి నీళ్ళు వస్తాయి. అప్పుడు వెనకటికి ఆ రోజుల్లో కల్వకుర్తిలో ఒక బాయిల ఏదో మిషన్ పనిచేయకపోతే దాన్ని రిపేర్ చేస్తేనే అప్పుడు వెనకటికి మూట కొట్టి నీళ్లు పైకి తెచ్చుకునే దినాలలో ఒక మిషనరీ ద్వారా, ఆయన పేరు వార్కెంటైన్ ద్వారానే అంటారు. సో ఆ వార్కెంటైన్ ద్వారా బాయిలో దిగి ఆ మిషన్ రిపేర్ చేయడానికి జారిపడి బాయిలనే పడి చనిపోయాడు. కాబట్టి ఎంతో మంది మిషనరీలు వాళ్ళ ప్రాణాలకు తెగించి వాళ్ళు చనిపోయి ఈ ఇండియాకు వచ్చి అనేకమైన ప్రాంతాల్లో అనేకమైన భూములు, ఆస్తులు, హాస్పిటల్స్, చర్చిలు, మందిరాలు, హాస్టళ్ళు, ఎడ్యుకేషన్
హై స్కూల్స్ మరెన్నో సంపాదించి కొని మరి ఆ విధంగా పరిచర్య చేసి, ఆ విధంగా సేవ చేసి, మన ఇండియన్స్‌కు ప్రార్థన అంటే ఏంది? ఆరాధన అంటే ఏంది? అని నేర్పించారు. అయితే మరి మనము ఇండియన్స్ దాన్ని నిలుపుకోలేక ఆయా ప్రాంతాలు ఎక్కడ ఉన్న ప్రాంతాల్లో వాళ్ళు తెల్లదొరలు సంపాదించిన ఆ యొక్క ప్రాపర్టీస్‌ను, ఆ యొక్క భూములను, ఆ యొక్క చర్చిలను, ఆ యొక్క హాస్టల్స్‌ను, ఆ యొక్క స్కూల్స్‌ను, ఆ ప్లేస్‌ను, ఆ ప్రాంతాలనన్నీ అభివృద్ధి చేసేది పోయి, బాగు చేసేది పోయి, వాళ్ళందరూ మరి ఎక్కడెక్కడ ఉన్న నాయకులు, లీడర్లు వాళ్ళకు సెల్ఫిష్ స్వార్థం పెరిగి, స్వార్థపరులై, అవినీతి పరులై, మరి అలాంటి ఆస్తులన్నీ పాడు చేస్తూ, అమ్ముకుంటూ, మరి ఎంతోమంది అన్యాయానికి గురై చనిపోయినట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి ఎంతోమంది చనిపోయిర్రు గూడా. ఇప్పుడు 'వనపర్తికెళ్ళి లివింగ్‌స్టన్', 'జడ్చర్లకెళ్ళి డాక్టర్ ఆర్నాల్డ్', 'నాగర్ కర్నూల్' ఆయన పేరు ఏం పేరు? మోహనో, సో, ఈ విధంగా ఎంతోమంది మరి వాళ్ళు ఏమి తీసుకపోలే. చివరికి వాళ్ళు సంపాదించుకొని పోయిందేందంటే చెడ్డ పేరు. మంచి పేరు సంపాదించాలి. బైబిల్‌లో ఏముందంటే వెండి, బంగారములు, హ్మ్, డబ్బు, ఆస్తి, ప్రాపర్టీ సంపాదించుట కంటే మంచి పేరు సంపాదించుట మేలు అని వాక్యం సెలవిస్తే, వీళ్ళు చివరికి మిషనరీలు సంపాదించిన ఆస్తిని, ప్రాపర్టీని అమ్ముకొని పోయిన దొంగలని వీరికి పేరొచ్చింది. కనుక ఈ లోకంలో మానవులు అనేకమైన కష్టాలు, అనేకమైన ప్రాబ్లమ్స్, అనేకమైన ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు పడుతూ ఉంటున్నప్పుడు మరి ఎవరికైనా ఇక్కడ యాకోబు పత్రికలో ఏమంటాడంటే ఎవరికైనాను శ్రమ సంభవించితే అతడు ప్రార్థన చేయవలెను. ఎవనికైనాను ఎవడైనా రోగి అయిన ఎడల అతడు సంఘ పెద్దలను పిలిపింపవలెను. సంఘ పెద్దలు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. కాబట్టి విశ్వాసమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునని ఇందులో సెలవిస్తుంటుంది. కనుక దేవుడు మానవునికి ఇచ్చిన మరి అనేకమైన తలంపులు, అనేకమైన ఆలోచనలు, అనేకమైన మరి బెనిఫిట్స్ అది చూసుకోకుండా మరి ఆ విధముగా స్వార్థానికి, అవినీతికి గురై మరణిస్తుంటున్నారు. కనుక ఈ లోకంలో ఉన్నప్పుడు మనుషులు మనం మంచి పేరు తెచ్చుకోవాలని నా యొక్క కోరిక. ఆహ్, అయితే ఒక స్టోరీ మనకు తెలిసిన కథనే. హిజ్కియా మహారాజును గురించిన కథ. హిజ్కియా మహారాజు మరి దేవునికి యెహోవాకు అనుకూలంగా నడుచుకొని ఆయన మరి ప్రజల పట్ల ఎంతో మేలు చేసి దేవునికి వినయ విధేయతలు కలిగి పరిపాలించి ఆయన రాజ్యమంతా అమర్చుకున్నప్పుడు మరి దేవుడు ఆయనకు గర్వం, అహంకారం వచ్చినప్పుడు దేవుడు హిజ్కియాకు మరణకరమైన రోగము సంభవింపజేసిండు. మరణకరమైన రోగము సంభవింపజేసినప్పుడు మరి అప్పుడు హిజ్కియా పశ్చాత్తాపపడి యెషయా భక్తుడు వచ్చి నీవు మరణమవుచున్నావు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని అతడు సెలవిచ్చినప్పుడు, మాట్లాడినప్పుడు మరి అతడు గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నేను ఇన్నేళ్ళు నేను నీ యందు భయభక్తులు కలిగి, విధేయత కలిగి ప్రతి విషయంలో మీ దగ్గర విచారించి, ప్రార్థించి, పరిపాలించిన నాదేమైనా తప్పుంటే క్షమించుము అని హిజ్కియా మహారాజు పశ్చాత్తాపపడి గోడ తట్టు తిరిగి కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు అతని ప్రార్థన విని దేవుడు తిరిగి యేషయా భక్తునికి ఆయన ఇల్లు దాటక ముందే తిరిగి అతనికి 15 సంవత్సరములు ఆయుష్ నీకు అనుగ్రహిస్తుంటున్నానని తిరిగి యెషయా భక్తుని ద్వారా మరి హిజ్కియా మహారాజుకు తెలియజేసినట్లుగా మనకు ఆహ్, ఒక హిజ్కియా స్టోరీ మనకు తెలుసు. కాబట్టి దేవుడు ఆయనకు ఆయుష్‌ను, ఆరోగ్యంను అనుగ్రహించిండు. కాబట్టి అలాంటి మంచి సహవాసం కలిగి, మంచి సాత్వికమైన మనస్సు కలిగి, మంచి హృదయం కలిగి, దేవునియందు భక్తి కలిగి
మనము లోకంలో, సంఘంలో, సమాజంలో జీవించాలని కోరుకుంటున్నాను. తర్వాత స్టెఫెన్ భక్తుని గురించి మనం మాట్లాడినప్పుడు యేసుప్రభును ప్రకటించే ఆ రోజుల్లో స్టెఫెను మరి ఆ సైనికులు, రోమా సైనికులు మరి వారు హింసించి ఆయనను కొట్టి, రాళ్లతో కొట్టి చంపుతుంటే అతడు మరి ఆ విధంగా మరణించవలసి వచ్చింది. కాబట్టి ప్రతి ఇంట్ల ప్రతి దేవుని సహవాసం కలిగి మంచి సహవాసంతో మనం జీవిస్తే మనం ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటే ఒకరికొకరు ఇతరులను క్షమించుకుంటా ఉంటే మరి దేవునికి అది అంగీకార యోగ్యంగా కనబడుచుంటున్నది. అపోస్తల కార్యము 2:42లో మీరు ఇంటింట రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును సహవాసం కలిగి ఉండుట ప్రార్థన చేయుట మంచిదని అపోస్తల కార్యము 2:42లో వ్రాయబడి ఉన్నది. కాబట్టి దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవునితో నడుచాలి. దేవునితో నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించాలి. కనుక మనం మంచి హృదయం కలిగి మంచి ఆలోచన మంచి అన్ని విషయాల్లో మాదిరిగా ప్రతి విషయంలోనూ మనం వినయ విధేయతలు కలిగి జీవించాలని మరి వాక్యం సెలవిస్తుంటుంది. ఒకసారి మనం అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 42 చూసుకున్నాం. ఒక వచనం. అపోస్తుల కార్యం అపోస్తుల కార్యము 2:42 వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేది. అప్పుడు ప్రతి వానికి భయము కలిగాను మరియు అనేక మహత్కార్యములను సూచన క్రియలను అపోస్తుల ద్వారా జరిగిన విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి తమకు కలిగినదంతా సముష్టిగా ఉంచుకొని ఇదిగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారేక మనస్కులే ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. కనుక ఇలాంటి మంచి పనులు చేస్తుంటే దేవుడు అనేక మందిని రక్షణ మార్గంలోనికి నడిపిస్తాడు. మరి బ్రిటిష్ వారు ఆ రోజు మరి ఇతర దేశస్తులు భారతదేశానికి వచ్చి ఈ సంస్థలన్నీ స్థాపించి ఇవన్నీ నేర్పించకుంటే ఈ రోజు మనం ఇక్కడ ఉండేవారం కాదు. కనుక దేవుని యందు భక్తి కలిగి దేవుని యందు విధేయతలు కలిగి మంచి మనసు కలిగి మంచి హృదయం కలిగి లోకంలో సంఘంలో సమాజంలో జీవించాలని కోరుకుంటున్నాను. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 2వ వచనము చదువుకుందాం. సామెతలు 17 సామెతల గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం. బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చుకున్న కుమారుని మీద ఏలుబడి చేయను. అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితమును పంచుకొనను. వెండికి మూస తగినది, బంగారమునకు కొలిమి తగినది. హృదయ పరిశోధకుడు యెహోవా. కాబట్టి మన ఆలోచనలు, మన తలంపులు, మన మైండ్, మన హృదయం ఏ విధంగా ఉండదో మన హృదయాలను పరిశీలించే దేవుడు మరి అన్ని మన హృదయాలను పరిశోధించేవాడు దేవుడు అని తెలుసుకొని దేవుని యందు భక్తి కలిగి జీవించాలని ఇక్కడ సెలవు ఇస్తుంటుంది. అన్నదమ్ములతో పాటు పిత్రార్జితం పంచుకొని. కనుక ఇక్కడ ఈ యొక్క వచనమును మనం గమనించినట్లయితే మరి ఈ బ్రిటిషర్లు తెల్లదొరలు సంపాదించిన ఆస్తిని ఒకరు
పంచుకొని, ఒకరొకరు అమ్ముకొని, ఒకరొకరు డబ్బు సంపాదించడానికే ప్రయత్నం చేస్తున్నారు గానీ, దేవుడి దేవుని రాజ్య వ్యాప్తి కొరకై, సువార్త సేవ కొరకు ఇంకా కొన్ని మందిరాలు కడదాం. ఇంకా కొంత సువార్త సేవ చేద్దాం. రాజ్య వ్యాప్తి విస్తరింపజేద్దాం. యేసు ప్రభువు గురించి తెలియని ప్రజలకు ఆయా ప్రాంతాలలో ప్రజలకు తెలియజేద్దామనే ఆలోచనలు ఈ కాలాన, ఈ రోజుల్లో, ఈ అంత్య దినాల్లో లేకుండా పోయినాయి. ప్రతి ఒక్కరికి స్వార్థం, స్వార్థం, స్వార్థం పెరిగిపోయింది. అవినీతి పెరిగిపోయింది. తర్వాత నాది, నా సొంతం, నా పిల్లలు, నా కుటుంబం ఈ విధంగా వాళ్ళకు స్వనీతి అలవాటు పడి ఈ యొక్క స్వార్థ సేవ రాజ్య వ్యాప్తిని కంప్లీట్‌గా వదులుకున్నారు. కనుక మనం మంచి హృదయం కలిగి జీవించాలని కోరుకుంటున్నాను. తర్వాత ఇంకొక వచనం చూసుకుందాం. 1 తిమోతి 4:1. కొంచెం ఈ నడమ సర్దికి తగ్గయింది. మొదటి తిమోతి 4 1 తిమోతి 4:1. దేవుని ఎదుటను సజీవులకు మృతులకు తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా వాక్యమును ఇది బ్రదర్ ఇది అపోసైన పౌలు తిమోతికి మొదటి రాసిన పత్రిక మొదటి 4:1. 4వ ఓకే. అధ్యాయము మొదటి అయితే వచనం. కడవరి అయితే దినములలో కొందరు అబద్ధికుల వేషధారుల వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. కనుక ఈ వచనాన్ని మనం చదివి ఒకసారి ఈ వచనాన్ని మనం గమనించినట్లయితే ఈ కడవరి దినాలలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరచుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై ఈ వివాహం నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తం దేవుడు సృజించిన ఆహారం. అయితే ఇక్కడ మనకు ఇందులో మనం ఏమి గమనించాలంటే ఈ కడవరి దినాల్లో, ఈ అంతిమ దినాలలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరచుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. కనుక మరి ఈ రోజుల్లో అనేకమైన ఏ విధంగా మనం మోసం చేయాలి, ఏ విధంగా మనం డబ్బు సంపాదించాలి, ఏ విధంగా మనం ఒక వ్యక్తిని లోబరుచుకోవాలి, ఏ విధంగా ఒక వ్యక్తిని లొంగదీసుకోవాలనే ఆలోచనలతోనే ప్రతి సంఘంలోను, ప్రతి సంస్థలోను, ప్రతి ఆ కమిటీలలోను ఇదే ఉండదు. నాకంటే నేను ఎట్లా ముందుకు కొనసాగాలి, నా మాట నేను నడవాలి, నేనే 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 అనే ఒక అహంభావం, అహంకారం వచ్చేసి మరి ఆ విధంగా గర్వానికి నాశనం అయిపోతుంటున్నారు. కనుక మనం ఆ విధంగా కాకుండా అన్ని విషయాలలో మాదిరిగా మంచి హృదయం కలిగి మనం జీవించాలని కోరుకుంటున్నాను. అయితే ఇంకొక వచనం చూసుకుందాం. అపోస్తల కార్యము 20వ అధ్యాయం 35వ వచనం. అపోస్తల కార్యం 20:35. 35. మీరును ఇలాగ ప్రయాసపడుడి, బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితేనని చెప్పాను. కాబట్టి ఇక్కడ
మరి దేవుడు వాక్యంలో సెలవిస్తున్న ప్రకారంగా పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ఇందులో సెలవిస్తుంటే, మరి మీరు ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెనని పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకునవలెనని అన్ని విషయములలో మీకు మాదిరి చూపినని చెప్పాను. కాబట్టి అన్ని విషయములలో దేవుడు యేసు ప్రభు ఆ కాలాన మాదిరి చూపినట్లుగా అపోస్తల కార్యంలో అపోస్తలు చెప్పినట్లుగా మరి ఆ విధంగా నడుచుకోండి అని వారు బోధ చేస్తుంటే, మరి ఈ కాలాన పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ఇందులో రాయబడి ఉన్నది వాక్యము. కాబట్టి ఇప్పుడు అది ఉల్టైంది. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అనేది పోయి తీసుకో ఏమంటారు, దోచుకొనుట ధన్యం అని వాడు నాకు వ్యాధికి వస్తుంది. నీవు సంపాదించుకోవాలి, ఈ ఇచ్చే విషయం వెనుకసిరి, కానీ ఫస్ట్ నాకేంది, నేనేం సంపాదించాలి, నాకేం వస్తుంది అనే ఆలోచనలో మనుషులు ప్రతి విషయంలోనూ, ప్రతి కుటుంబం, ప్రతి సమస్యలోనూ ఏం చేయాలి ఇదే ఆలోచన ఉంటుంది. ఏ విధంగా మనం ముందుకు కొనసాగాలి, ఏ విధంగా మనం డెవలప్మెంట్ కావాలి, ఏ విధంగా మనం ఇప్పుడు నాకు తెలిసిన కాడికి మా రిలేషన్లో కొంతమంది ఉన్నారు, పేర్లు చెప్పాను కానీ మా సొంత బామ్మర్దులే. ఇక్కడ ఒక ఇల్లు సంపాదించారు, దేవునికి చర్చికి రారు, దేవునికి కానుక ఇయ్యరు, టైత్ ఇయ్యరు, డబ్బు బాగా భార్య భర్తలు ఎంప్లాయీస్ సంపాదించుకుంటారు. కానీ వారు ఆదివారం గుడికి రమ్మంటే రారు, చర్చికి రమ్మంటే రారు, టైత్ కార్డులు ఇస్తే మళ్ళీ రావు, అక్కడనే పోతాయి, ఇంటికే పోతాయి, మళ్ళీ ఇయ్యరు. అయితే వాళ్ళ ఆలోచనలు ఎట్లా వచ్చినాయంటే, ఈడొక ఇల్లు కట్టాలి, ఇది అమ్ముకోవాలి, మళ్ళీ హైదరాబాద్లో హైదరాబాద్లో కొనుక్కున్నాక మళ్ళీ అది అమ్మాలి, మళ్ళీ ఇంకెక్కడ అమీర్పేటలో కొను, మళ్ళీ అక్కడ మళ్ళీ ఇంకో దిక్కు కొట్టపల్లి పోవాలి. ఇదే ఆలోచనలు. కానీ నిస్వార్థ సేవ, రాజ్యవ్యాప్తి, దేవుడు, భక్తి, భయము, చర్చి, సంఘము, సంఘ పెద్దలు, బీదవారు ఎంతో మంది, మరి బీదవారు, దరిద్రులు, దిక్కులేని వారు ఉన్నారు, వారికి సహాయం చేద్దామనే ఆలోచనలో ఈ యొక్క డబ్బు సంపాదించే ఎంప్లాయీస్లలో ఎంతో మందిని గమనిస్తున్నా. తక్కువ విషయం, పూరా తక్కువ, పూరా అన్యాయం అయిపోయింది. చర్చికి రారు, వాడు ఇచ్చేది 500, 200, 300, 1000 రూపాయలు దశమ భాగం. మరి అందులో లీడర్షిప్ నాయంత మనగాడ లేడు, నీదేంది నాదేంది అనే దేవునికి, సంఘానికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడే యవనస్తులు, యూత్, సంఘము ఆ విధంగా తయారైపోయింది. దేవునికి చంద అంటే నాకు చర్చికి వెళ్ళి నాకేం లాభం వస్తుంది, నేను ఈ పని చేస్తే నాకేం వస్తుంది అనే ఆలోచనలే ఉండరు. కానీ దేవుని యందు భక్తి కలిగి, విధేయత కలిగి, విధేయతలు కలిగి బీదవారికి సహాయం చేద్దాం, సువార్త సేవ చేసే వారికి హెల్ప్ చేద్దాం. ఎవరైనా మనం సువార్త సేవ చేయకున్నా చేసేవారికన్నా, పాస్టర్లకు, దైవ సేవకులు, సువార్త ఎవెంజలిస్టులకు, ఎవరైతే ఆ యొక్క రూట్లో తిరిగే వారికి హెల్ప్ చేద్దామనే ఆలోచన పూరా బంద్ అయిపోయింది. ఈ అంత్య దినాలు అనేకమైన దయ్యముల బోధ మరియు వారి యొక్క ఆలోచనలు, మన తలంపులు అన్నీ దేవునికి వ్యతిరేకంగా ఆలోచిస్తూ సైతాన్ మార్గంలో ప్రవేశిస్తూ ప్రతి ఒక్కరు చిన్న కానుండి పెద్దల వరకు మనం గమనించినట్లయితే ఎవరి చరిత్ర చూసినా ఆయన ఇసంటోడు, ఆయన ఇట్లా, ఆయన అట్లా, ఆయన ఇట్లా, ఆయన ఇట్లా, ఎవరి మంచి మంచి పేరు ప్రఖ్యాతులు గాంచిన నాయకులు, లీడర్లు, పాస్టర్లు, వారి కుటుంబాలు కూడా సర్వనాశనం అయిపోతున్నాయి. ఇన్నేళ్ళు మంచి పేరు సంపాదించి మీ యొక్క పిల్లల ద్వారా మీ యొక్క ఏమంటారు, మీ యొక్క ఇన్నేళ్ళ మంచితనం ఒక చెడ్డ పనితోనే మొత్తం బ్రేక్ డౌన్ చేస్తున్నారు. కనుక యూత్ను ఈ కాలాన కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోయింది. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం సెలవిస్తున్నా అంటే, మీరు అన్ని విషయములలో
మాదిరికరంగా ఉండాలి. మంచి హృదయం కలిగి ఉండాలి. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించాలి. దేవునితో సహవాసం కలిగి ఉండాలి. మంచి ఇతరులను క్షమించాలి. నిన్ను వలె నీ పొరుగువాని క్షమించాలి. కాబట్టి మరి ఎంతో మంది ఇలా ఏదైనా సడన్‌గా ఏమైనా యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్‌లో పడితే, అప్పుడు పాస్టరు, సంఘ పెద్దలు నా కొరకు ప్రార్థన చేయండి అనే ఆలోచన వస్తది. అంతవరకు రాదు. కనుక మరి ఈ రోజుల్లో ఈ విధమైన ఆస్తులు సంపాదించాలే అనే ఆలోచనలే ఉండరు గానీ, ఎవరు గూడా దేవుని పరిచర్య, దేవుని రాజ్య వ్యాప్తి, దేవుని సువార్త సంఘము, అభివృద్ధి, బీదలకు సహాయం అనే ఆలోచనలో మరి నేను, నేను గమనించిన కాడికి నాకు తెలిసిన కాడికి నా అనుభవంలో, నా ఎక్స్‌పీరియన్స్‌లో ఏ సంఘం గూడా అలాంటి పనులకు ముందుకు కొనసాగడం లేదు. కొన్ని 2, 3 సంఘాలను దైవ సేవకులకు, పాస్టర్‌లకు సహాయం చేస్తున్నాయి గానీ, మరి అనేకమైన ఇన్‌స్టిట్యూట్ సంస్థలు డబ్బు ఉన్న మస్తు ఇన్‌స్టిట్యూట్లున్నాయి. మస్తు సంస్థలున్నాయి. దేవుని రాజ్య వ్యాప్తి కొరకై, సువార్త సేవ కొరకై పాటుపడడం లేదు. మరి ఆనాడు బ్రిటిషోళ్ళు, తెల్లదొరలు వారి దేశాన్ని వదిలిపెట్టి, పిల్లలను, ఆస్తులను, భూములను వదిలిపెట్టి, ఇతర దేశానికొచ్చి, ఇక్కడ నివసించి, ఇక్కడ ప్రాణాలు కోల్పోయి, ఇక్కడ భూములు, ఆస్తులు, స్కూల్సు, హాస్టల్సు, హాస్పిటల్లు సంపాదించి, కట్టి, నిర్మించి మరి ఎంతో మందికి బీదవారికి, దరిద్రులకు, దిక్కులేని వారికి సహాయం చేసి, వారికి స్వస్థపరిచి, వారి కొరకు ప్రార్థనలు చేసి, వారికి ఆహారం ఇచ్చి, ఫుడ్ పెట్టి, బట్టలు ఎన్నో సహాయాలు చేసినందుకే ఈరోజు ఈ ఇండియాలో, భారతదేశంలో ఈ క్రైస్తత్వం అనేది కొంచెం మిగిలింది. అప్పుడు రాంగ ఇప్పుడు చర్చిలు కట్టి ఏదైనా సువార్త సేవ చేద్దాం అంటే ఈ ప్రభుత్వం పర్మిషన్‌లు ఇవ్వడం లేదు. మరి ఆనాడు బ్రిటిషోళ్ళు తెల్లదొరలకు ఎక్కడ చూసినా వేల ఎకరాలు, ఎక్కడ చూసినా ఏడ కొనుక్కున్నా 50 ఎకరాలు, 60 ఎకరాలు, 100 ఎకరాలు, 30 ఎకరాలు, 40 ఎకరాల పొలాలు కొనిపెట్టిండ్రు వాళ్ళు ఎంతో కష్టపడి. ఈరోజు ఒక 200 గజాలు కొని ప్లాట్ కొని చర్చి కడదామంటే ప్రభుత్వం పర్మిషన్ ఇయ్యలేదు. మరి ఆ కాలాన ఈ విధంగా వాళ్ళకు దేవుడు పర్మిషన్ ఇప్పించిండు. ఆ విధంగా మరి ఏర్పడ్డాయి. కనుక మనందరం గూడా నా సలహా, నా యొక్క అభిప్రాయం, నా యొక్క కోరిక ఏందంటే ప్రతి ఒక్కరం దేవుని రాజ్య వ్యాప్తి కొరకై, సువార్త సేవ కొరకై నీతి, నిజాయితీగా, ధర్మముగా, న్యాయముగా నడుచుకోవాలని కోరుకుంటూ ఈ చివరిగా ఒక చిన్న ప్రార్థన చేసి ప్రార్థించుకుందాం.